ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అందరూ అంటుంటారు. కానీ ఎలా ఉండాలో ఎవరికీ తెలీదు. కానీ ఒక ప్రాతిపదన అయితే మనకి ఉంటుంది గదా! ఇలా ఉండాలి అనేసి. సో, ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ జాబ్స్ ఏంటివి? టాప్ 5 ఏంటివి చెప్పండి? సో, నేను ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో మేము చూద్దాం. అట్లాగే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి జాబ్స్ ఏమిటి? రోల్స్ ఎట్లా మారుతున్నాయి అనేటువంటిది. మొట్టమొదటిది ఏమిటంటే అండి, టైటిల్స్ అనేటువంటివి షిఫ్టింగ్ ఫ్రమ్ టైటిల్స్ టు కేపబిలిటీస్ అండి. అంటే ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు ఈ టైటిల్‌తో ఉన్నారు. ఇప్పుడు సీఈఓ ఉన్నారు. అది టైటిల్. ఆ సీఈఓకి సంబంధించినటువంటి కేపబిలిటీస్ మారిపోయినాయి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో. ఎక్కడైనా సరే. ఏ జాబ్‌కి సంబంధించి ఆ జాబ్‌కి. సో, అందుకే ఇక్కడేమిటంటే నేను కొంత డిఫరెంట్ వీడియోస్‌లో కూడా మనం చెప్పాము. 86% ఆఫ్ కంపెనీస్ ఏఐ కంపానియన్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని. సో, ఆ విధమైనటువంటి నాలెడ్జ్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే అండి, ఏఐ అనేటువంటిది ఇలా మారుస్తుంది కదా! జాబ్స్‌ని మారుస్తుంది. రోల్స్‌ని మారుస్తుంది. కొన్ని జాబ్స్‌ని పోతున్నాయి. కొన్ని కొత్తవి వస్తున్నాయి. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలనుకునేటప్పుడు అందరూ కూడా దీన్ని కాన్ఫిడెన్స్ పారాడాక్స్ అంటారండి. ఏమిటంటేనంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 84% ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ వాళ్ళు అన్‌ప్రిపేర్డ్‌గా ఉన్నారు వాళ్ళ రోల్స్‌కి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. 84% అన్‌ప్రిపేర్డ్‌గా ఉన్నారు అనేటువంటిది ఈ సర్వే చెప్తుంది. చాలా మందిని, వేల మందిని రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటిది. దీంట్లో 72% యాక్టివ్‌గా కొత్త రోల్‌కి చేంజ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు. 72%. కొత్త రోల్‌కి రీజన్ ఏమైంటుంది? అంటే అది ఎవరైనా సరేనండి. ఇప్పుడు ఈ కెరియర్ అసెంట్ ఏదైతే ఉంటుందో చాలామంది ఏమిటంటే ఉన్నటువంటి దాంట్లో ఇదవ్వకుండా కొత్త రోల్‌కి చేంజ్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉంటూ ఉంటుంది.